నమస్తే, నేను మీ హేమసుందర్. మనకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఒక మంచి ప్రదేశంలోనూ దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా ఒక శ్మశానంలో ఆయన ఒక పాట రిలీజ్ చేశారు. అసలు శ్మశానంలో పాట రిలీజ్ చేయడం ఏంటనేది ఒక విషయాన్ని పక్కన పెడితే, గతంలో దేవాలయం అనే ఒక సినిమా వచ్చింది. అందులో హీరో సోహన్ బాబు తన పెళ్లిని శ్మశానంలో చేసుకుంటాడు. అంటే ఏం జరుగుతుంది, నమ్మకాలు లేవు, నాస్తికుడు అతను పాత్ర, అందుకని శ్మశానంలో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. మరి ఈయన నమ్మకాలు లేక అలా చేసుకున్నాడా లేకపోతే ఏంటి అనేది మనం గద్వాల రవి ఆయన పేరు, ఆయన ఫోక్ సాంగ్ని అక్కడ రిలీజ్ చేశారు. ఆయనతో మాట్లాడి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని కనుక్కుందాం. హాయ్ అండి. నమస్తే. నమస్తే అండి. మీరు గద్వాల రవి పేరుతో ఫోక్ సాంగ్ని మీరు మొన్న మధ్య శ్మశానంలో రిలీజ్ చేశారు. అంటే సాధారణంగా ఎక్కడన్నా ఆలయంలోనో లేకపోతే ఇంకో దాంట్లో చేస్తూ ఉంటారు. ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టడం మంచి ముహూర్తం చూసుకుని చేస్తారు. మీరు శ్మశానంలో పాట రిలీజ్ చేయడం ఏంటి? అంటే మంచి ముహూర్తం కూడా చూసుకున్నానండి ఆ రోజు. అంటే మీరు నాస్తికుడు కాదైతే? కాదండి. అంటే అయోధ్యలో రామ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజు ఆ రోజు. అండ్ ఇంకోటి, నేను ఎక్కువగా ఇష్టపడే పరమేశ్వరుడు. సో ఆయన పాట అదే రోజు రిలీజ్ చేసుకోవాలని చెప్పి ఒక 2 ప్లానింగ్స్ ఉండే, ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం కుదిరింది, అది శ్మశానంలో. ఏంటి 2 ప్లాన్స్? అంటే ఒకటి తనికెళ్ళ భరణి గారి చేత చేయించాలనేది నా కోరిక ఉండే. ఓకే. ఎందుకంటే ఆయన శివుడు పాటలు అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది తనికెళ్ళ భరణి గారు గుర్తుకొస్తారు. సో ఆ రోజు ఆయన అయోధ్యకు వెళ్తున్నారని చెప్పి అన్నారు అనమాట ఆ రోజు. సో ఆ రోజు చేయించుకోవాలనేది నా కోరిక. సో అది మిస్ అయితే కనుక శ్మశానంలో పెట్టుకోవాలని ఇక్కడ 2 ఆలోచించి పెట్టుకున్నాను. సో ఆ రోజు శ్మశానంలో చేయాల్సి వచ్చింది. శ్మశానంలో చేయడానికి రీజన్ ఏంటంటే, చిన్నప్పుడు చాలా సందర్భాల్లో మా నాన్నగారు చెప్పేవారు అనమాట. పొలానికి వెళ్తుంటే కొంత డిస్టెన్స్లో శ్మశానం ఉండేది. ఈవినింగ్ టైంలో బాక్స్ తీసుకెళ్తుంటే భయపడేవాడిని. అప్పుడు నాన్నగారు అన్నారు, ఎందుకు భయపడడం నాన్న, అది శ్మశానం అంటే భయపడాల్సింది ఏం లేదు, అక్కడ పరమశివుడు కొలువై ఉంటాడు ఆ ప్రాంతంలో, చివరికి మనం అంతా వెళ్ళాల్సింది అక్కడికే, మన ప్లేస్ అది ఎప్పటికైనా, సో భయపడకూడదు అని చెప్పి అట్లా రెగ్యులర్ చెప్తూ ఉంటే దాని మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ పోయింది మనకు. ఓకే. ఎవరికైనా శ్మశానం అంటే ఒక రకంగా ఆలోచిస్తారు, నాకు ఆ ఫీలింగ్ పోయింది. అంటే పరమేశ్వరుడు ఉండే ప్రశాంతమైన స్థలం, ఆయనకి ఇష్టమైన స్థలం శ్మశానం. ఆ స్థలంలో పాట రిలీజ్ చేసుకోవాలి, అది కూడా పరమేశ్వరుడి సాంగ్ రిలీజ్ చేసుకోవాలి. ఆ ఆలోచనతోనే నాకు పరమేశ్వరుడికి మించిన సెలబ్రిటీ ఎవరు లేరు, శ్మశానానికి మించినటువంటి పవిత్ర స్థలం ఏది లేదని ఒక భావన కలిగిన తర్వాత అక్కడ సాంగ్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. మరి చీఫ్ గెస్ట్ ఎవరు మీకు అక్కడ? నేనే చేసుకున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ ఒక బిచ్చగాడిని చూద్దాం అనుకున్నాను, భిక్షగాడి చేత రిలీజ్ చేద్దాం అనుకున్నాను అక్కడ. ఎందుకంటే శివుడు అంటే ఆది భిక్షు అంటారు, ఒక భిక్షగాడి చేత చేద్దాం అనుకున్నాం. ఆ రోజు రామాలయంలో అంతా బిజీగా ఉన్నది, అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి మనకి అక్కడ శ్మశానం దగ్గర కనిపించలే ఆ రోజు. సో చూసాము, కొద్దిసేపు చూసిన తర్వాత అవ్వలేదు. నేను 12 నుంచి 2 మధ్యలోనే చేయాలని ఒక ఆలోచన ఉండే అనమాట ఆ టైంలోనే. సో అది దాటిపోతుందనే ఉద్దేశంతో నేనే రిలీజ్ చేసి, అక్కడ బాలరాముడి ప్రతిష్ఠ టైంలో ఆ టైంలో ఆ కార్యక్రమం జరుగుతున్న టైంలోనే రిలీజ్ చేసుకున్నాను. అంటే అభిజిత్ లగ్నం అంటూ ఉంటారు సాధారణంగా, 12 గంటలు దాటిందంటే అభిజిత్ ముహూర్తం అంటారు. అంటే ముహూర్తం కూడా మీరు అనుకున్నారు ఆ టైంకి చేద్దామని? ముహూర్తం అయితే చూసుకోలేదు, అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఈ టైం నుంచి ఈ టైంకి ఉంటుందని తెలుసు. సో ఆ టైంలో చేసేసుకున్నాను అంతే. అందరూ అనలేదు మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు, ఏంటి వింత కోరిక, నలుగురు నవ్వుతారు అట్లా చేస్తే అనలేదా? అంటే చాలామంది రిలీజ్ అయిన తర్వాత, అంటే చాలా నెక్స్ట్ డే వరకు తెలియదు ఎవరికి చేసినట్టు. సాంగ్ రిలీజ్ అయింది, సాంగ్ బాగుందని అన్నారు. కానీ ఎందుకని అంతకుముందు అన్నావు కదా, తనికెళ్ళ భరణి గారి చేత అనుకుంటున్నా అని అన్నావు కదా, ఎందుకని చేయించలేదంటే, ఆల్రెడీ రిలీజ్ చేసాం కదా అంటే ఆ వీడియో పెట్టంటే అది శ్మశానంలో చేసామని పెట్టారనమాట. సో ఎందుకని శ్మశానాలు చేసామంటే, ఇందాక చెప్పాను కదా, సో నాకు అంతకుమించిన పవిత్ర స్థలం దొరకలేదని చెప్పి అక్కడ చేశానని చెప్పాను. సో వాళ్ళు కూడా అనుకున్నారు ఫస్ట్, మామూలుగా గుడికి వెళ్తారు, రాముడి ప్రతిష్ఠ అంటే ఆ రోజు రామాలయంకి వెళ్ళొచ్చు, అక్కడ చేసుకోవచ్చు, ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళొచ్చు, కానీ శివాలయానికి వెళ్ళొచ్చు, కొన్ని శివుడు సాంగ్ అంటున్నా అక్కడికి వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళావు అంటే నేను రీజన్ చెప్పాను అనమాట. సో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, కరెక్ట్గా ఆలోచించావు, మాకు ఇన్ని రోజులు నెగిటివ్ ఆలోచన ఉండే ఆ శ్మశానం అంటే, సో ఇంత గొప్పగా ఉంటుందని మాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి వాళ్ళు కూడా ఇది అనుకున్నారు. ఓకే. అంటే సాధారణంగా ఎవరు అలా ఆలోచించరు. అవును, అందరికీ భిన్నంగా ఆలోచించారు. మొదటి నుంచి మీరు అంత భిన్నంగా ఆలోచిస్తుంటారా? అంత భిన్నంగానే ఏం లేదు, కాబట్టి ఏదో ఒక కొత్తదనం ఉండాలని అనుకున్నాను. ఫస్ట్ మనం ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, రెగ్యులర్గా సెలబ్రిటీలు చేస్తారు, ఒక మంచి వేదికలను తీసుకుంటారు. సో సినిమా స్టార్లు. ఎక్కడ ఈ పాట యూట్యూబ్లో ఉందా? యూట్యూబ్లో ఉందండి, గద్వాల రవి ఫోక్ సాంగ్స్. గద్వాల రవి ఫోక్ సాంగ్స్. ఏంటి ఆ పాట, ఇది ఒకసారి పాడండి. అది కైలాసంలుండేటోడా జంగమా, కరుణించలేవదొరా జంగమా, జంగమ దేవరా ఏమి నీ మాయరా,
ఏ దిక్కు లేనివాణ్ణి నేను మొక్కే నీవాణ్ణి నాతోనే ఆటల జంగమా నాతోనే ఆటల జంగమా ఓం శివ హర హర జంగమా ఓం శివ హర హర జంగమా. ఇది ఎవరు పాడారు ఇది? నేనే పాడాను సార్. మీరు పాడారు? నేనే పాడాను, నేనే రాసుకొని నేనే పాడాను అది. అంటే మీరు పాడటం కన్నా ఒక లేడీ సింగర్ని ఎవరైనా పెట్టుకుని పాడించుకుంటే ఇంకా దానికి ఇది వచ్చేదేమో కదా. లేదు, నేను పాడాలని ఫస్ట్ నుంచి డిసైడ్ అనుకున్నాను. ఓకే, నేను పాడాలి ఫస్ట్ అని. ఇందుకే ఏ శ్మశానం అది? పురాణ పూల్ దగ్గర ఉంటుంది హిందూ శ్మశాన వాటికని. మన కర్నూలుకి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది, పురాణ పూల బ్రిడ్జి దాటగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. అక్కడ చేసాం. అక్కడ శివుడి స్టాచ్యూ ఉంటుంది చిన్నది. సో అక్కడ కూర్చొని చేసాం, ఆయన సన్నిధిలో చేయాలన్న ఫీలింగ్తో అక్కడ కూర్చొని చేసాం. ఓకే. గద్వాల్ రవి అంటే గద్వాల్ అనే ఊరి పేరు ఉంది. అవును. గద్వాల్ రవి అని మీ పేరు, ఇంటి పేరు గద్వాల్ అనేది ఏమన్నా? లేదు, మా ఇంటి పేరు అల్వాల. సో అల్వాల రవీందర్ కూడా అసలు పేరు. సో నేనేంటంటే నాకుండే అమ్మనాలం పెట్టిన పేరు రవి ఎట్లాగా ఉంటుంది. సో నా ప్రాంతం పేరు కూడా నాకు యాడ్ అవుతే ఇంకా బాగుంటుంది కదా అని ఆలోచించాను నేను. సో గద్వాల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది జోగులాంబ అమ్మవారు ఉంటుంది. తర్వాత గద్వాల జములమ్మ అమ్మవారు కూడా ఉంటారు, బాగా ఫేమస్ అమ్మవారు. అమ్మవారు అంటే 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు ఉంటారు. సో చాలా మంది అమ్మవారి పేరు పెట్టుకోవచ్చు కదా, జములమ్మ ఉన్నారు అట్లా పెట్టుకోవచ్చు కదా, మన సోమనాథి రాజులు పరిపాలించిన కోటలు ఉన్నాయి, సో దాని గురించి పెట్టుకోవచ్చు కదా అంటే అమ్మవారి పేర్లు వాళ్ళ పేర్లు మన పక్కన పెట్టుకునేంత గొప్ప స్థాయి నాది కాదనే ఒక ఉద్దేశంతో గద్వాల ప్రాంతాన్ని అయితే మన పేరుగా పెట్టుకుందాం, నా ప్రాంతం నాకు కూడా 10 మందికి తెలిసినట్టుగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే గద్వాల్ రవిని పేరు పెట్టుకున్నాను. అట్లా పెట్టుకొని దాంతో ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే సాధారణంగా గద్వాల్ అనగానే పట్టు చీరలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. అంటే గద్వాల్ పట్టు చీరకు ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే వివిధ ప్రాంతాలు చాలా చోట్ల చేస్తారు మనకు పట్టు చీరలు నేయడం. కానీ మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ చీరల ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆడవాళ్ళకు చీరలు అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి తగ్గ డిజైన్స్ కానివ్వండి, వాళ్ళకి నచ్చే విధంగా కానివ్వండి, అన్ని అద్భుతాలు అక్కడ ఉంటాయి. అది వర్ణించలేం. అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు నేర్చేటువంటి ఆ చీర వాటిని మనం అసలు వర్ణించలేము. వాళ్ళ కష్టాన్ని వర్ణించలేము, వాళ్ళు తయారు చేసేటువంటి ఆ చీరల్ని మనం వర్ణించలేము. అంత గొప్పగా ఉంటుంది, ఒక పెద్ద చరిత్రనే ఉంటుంది. సో కానీ వాళ్ళని ఆదరించే వాళ్ళు తక్కువ ఉన్నారనేది నా ఫీలింగ్. గద్వాల ప్రాంతంలో చాలా తక్కువ, ఆ రాజోలి కానీ గద్వాలు కానీ ఈ ప్రాంతంలో పట్టు చీరలు నేర్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే ధర్మవరం కూడా పట్టు చీరలకి ప్రామిస్. ధర్మవరం గద్వాల పోలిస్తే క్వాలిటీ పరంగా ఏం తేడా ఉండదు? అవే చీరలే క్వాలిటీ. చేనేత కార్మికులు ఎక్కడైనా క్వాలిటీతోనే ఇస్తారు. ఆ చీరలు అక్కడ క్వాలిటీతో తయారవుతాయి, తక్కువ రేటుతో తయారవుతాయి. కానీ ఇక్కడ హైదరాబాద్ ఈ ప్రాంతాలకు సిటీలోకి వచ్చేసరికి అదే క్వాలిటీ అక్కడ ఉన్న తక్కువ రేటుకి ఇక్కడ మాత్రం దానికి 2 రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక 20,000 ఉన్న చీర ఇక్కడ 60,000 ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. కానీ వాళ్ళకేమో పాపం ఒక చీర నేయడానికి వారం రోజులు టైం పడుతుంది. వారం రోజులు టైం పడితే వాళ్ళకి వచ్చేది ఒక 500-600 వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళకి, గద్వాల చీరలు నేర్చే వాళ్ళకి, వాళ్ళ నడుములు పోయి కాళ్ళ నొప్పులు వచ్చేసి పాపం చాలా మంది చాలా ఇబ్బంది. అవును, రెక్కాడి దగ్గర డొక్కాని కుటుంబాలని రాస్తూ ఉంటారు పత్రికల్లో కూడా. అదే ఆ దారాలే వాళ్ళకు ఉరితాళ్ళే చనిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్పి చాలా మంది పేపర్ కూడా వార్తలు వస్తూ ఉంటాయి. కొంతమంది అది చేయలేక తర్వాత వాళ్ళకు ఉపాధి లేక కూలి పనులు హోటల్లో పనిచేసిన సందర్భాలు కూడా మా ప్రాంతంలో ఇప్పటికీ ఉన్నాయి. మా గద్వాల ప్రాంతంలో కరోనా టైంలో దారుణమైన పరిస్థితులు మనం చూసాం, ముఖ్యంగా చేనేత కార్మికులు. సో కష్టాలు అవి పెద్ద స్టోరీ వాళ్ళ గురించి చెప్పాలంటే. సో అంత గొప్ప ప్రాంతం అనమాట. ఒక 5వ శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి 5వ శక్తిపీఠం జోగులమ్మవారు ఉన్నారు. అంటే ఉత్తర కాశీ ఎంత ఇదో ఇక్కడ దక్షిణ కాశీ అని పిలుస్తారు. అంత గొప్ప చరిత్ర ఉందా. బాగా భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి. ఈ మధ్య బాగా ఎక్కువయ్యారండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ, అంతకుముందు కూడా రాలేదని కాదు, వచ్చారు. ఇప్పుడు కొంత ప్రయారిటీ పెరిగింది. అంటే అది ఏపీలోనే ఉంటుంది కదా, అది తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో కర్నూలు జిల్లా కదా అది? లేదు, మహబూబ్నగర్ జిల్లా కింద ఉంటుంది. ఇప్పుడు జిల్లాలుగా విభజించిన తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాని అల్లంపూర్ అండ్ గద్వాల్ 2 కలిపి ఒక జిల్లాగా చేశారనమాట. అమ్మవారి జోగులాంబ అమ్మవారి పేరు మీద ఒక జిల్లాని ఏర్పాటు చేశారు. సో గద్వాల్ జిల్లా ఉంటే బార్డర్ అది, ఇంకా మనం దాటితే 10 కిలోమీటర్లు అయితే అవతల ఏపీ ఉంటుంది. కర్నూలు వస్తుంది అంతే. కల్చర్ అంతా కూడా అక్కడ ఆంధ్ర కల్చర్ ఉంటుంది.
ఆ కల్చరే. ఇంకొకటి గద్వాల్ అనగానే ఒక కోట గుర్తొస్తూ ఉంటుంది. అరుంధతి సినిమాలో గద్వాల్ కోట అనే పేరు. అవును, సోమనాద్రి కాలం నాటిది అది. అవును, ఆ కోట ప్రత్యేకత ఏంటి? రాజులు పరిపాలించారు అప్పుడు, సోమనాద్రి కాలం నాటి రాజులు పరిపాలించిన కోట అది. సో అప్పుడు అరుంధతి సినిమాలో ఆ కోట అయితే దాన్ని తీసుకుని సపరేట్ సెట్ వేసుకున్నారు వాళ్ళు. సో దాన్ని అక్కడ అట్లాగే ఉండేదే కోట కూడా, లేకపోతే ఏమన్నా వీరు మేమైతే అంత డీటెయిల్గా చూడలేదు, పడిపోయింది కాబట్టి అంత పూర్తిగా డీటెయిల్గా వివరాలు అయితే తెలియదు మనకు. బయట నుంచి మనం మట్టి గోడలు అవి వాళ్ళ వారసులు ఎక్కడ ఉంటారు మరి? వారసులు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఉన్నారా? ఇంకా ఉన్నారని అంటారు కానీ అక్కడ లేరు. గద్వాళ్ళు అయితే లేరు. ఆ కోటలు, ఆ ప్రాంతాలు అవి తప్ప, చరిత్ర తప్ప వాళ్ళు మన ఆ ల్యాండ్ అంతా ఎవరి కింద ఉంది? కొంత ఇది ఇప్పుడు పర్యాటక కేంద్రంగా అట్లా కొంత ఉంది, కొంత ప్రాంతం కొంత కాలక్రమేణా కలిసిపోయింది, వేరే ప్రాంతం కలిపేసుకోవడం అట్లా అయిపోయింది అది. సరే, మిమ్మల్ని పాటల కోసం పిలిచి కోటల గురించి మాట్లాడు. పర్లేదు, మా ప్రాంతం గురించి అడుగుతున్నారు కాబట్టి ఏం బాధ లేదు. ఎందుకంటే నేను అదే అంటున్నా, మా ప్రాంతం గురించి తెలియాలని నేను కూడా గద్వాలని పెట్టుకున్నాను. చాలా మంది గద్వాల్ అంటే మీ గద్వాల్ రవి అనగానే నాకు గద్వాల్ పట్టుచీరలు గుర్తొచ్చినాయి, ఆ కోట గుర్తొచ్చింది. అందుకని పాటను పక్కన పెట్టి కోటలోకి వచ్చా. పర్లేదు, పాట కోట రెండు పర్లేదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే శాంతినగర్, మా విలేజ్ అల్లంపూర్ కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఒడ్డేపల్లి మండలము. నాన్నగారు అప్పుడు బ్రహ్మంగారి పాటలు, డ్రామాలు ఉంటాయి ఇక్కడ, చరిత్ర గురించి నాన్న చెప్పేవారు బయట, డ్రామా వేసేవారు అనమాట అప్పట్లో. సో అట్లా కొంత చివరి వరకు కూడా నాన్న చనిపోయేదాకా కూడా. అంటే బ్రహ్మం గారి అసలు చరిత్ర పట్టుకుంటే ఇప్పుడు అది ఎంత నిజంగా జరిగిన కథైనా దాంతో కల్పితాలు ఏమైనా ఉన్నాయా? బ్రహ్మంగారి చరిత్ర అంటే జరిగింది అని అంటారు, కాలజ్ఞానం చాలా, అంటే మనకు తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్పేది, మీ నాన్నగారు చెప్పేది. నాన్నగారు అయితే అది జరిగిందని చెప్పారు. మనకు కళ్ళ ముందు కొన్ని కనిపించినాయి కూడా. మీకు ఎంత దూరం అది బ్రహ్మంగారి మఠం? అది దగ్గరే, కర్నూలు దగ్గర, అంటే మనకు ఒక 120 అట్లా రావచ్చు. ఓకే. మా నాన్నగారు తీసుకెళ్లారు అక్కడికి, వెళ్ళొచ్చాము అక్కడికి. ఆ తర్వాత రాయచూర్లో కర్ణాటకలో ఒక గుడి కూడా కట్టించారు నాన్న, బ్రహ్మంగారి గుడి, కర్ణాటక దగ్గర మలియాబాద్ అని ఉంటుంది, కొత్త మలియాబాద్ అని. అక్కడ నాన్న కోరిక అనమాట, ఎప్పటికైనా ఒక గుడి కట్టించాలని అక్కడ గుడి కట్టించారు. అక్కడ ఆ కట్టించిన కొన్ని రోజుల తర్వాత నాన్నకు పెరాలసిస్ వచ్చి చనిపోయారు. నాన్న ఏం చేసేవాళ్ళు నాన్నగారు? ఫస్ట్లో ఈ ఒక విలేజ్ ఉండేది కోవిల్దిని అని చెప్పి, అక్కడ ఫ్యాక్షన్ గొడవలు, ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు అవి వచ్చి ఊర్లో. మీ నాన్నగారు ఫ్యాక్షనిస్టా అంటే ఫ్యాక్షనిస్ట్లో ఒకడు మా నాన్న. ఊర్లో గొడవలు, 2 వర్గాలు ఉండే, ఒక వర్గం సైడ్ నాన్న ఉండేవాళ్ళు. సో అట్లా ఊర్లో ఉన్న గొడవల కారణంగా నాన్నగారు కొంచెం ఇబ్బందులు పడి, మేమన్న ఇబ్బందులు మా పిల్లలు పడకూడదని చెప్పి ఆ ఊర్లో మా ఇల్లు తగలబెట్టేస్తే ఇంకా ఊర్లో ఉండదు. ఎంతమంది మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? 3 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ముల మేము. సో నాన్నగారు మమ్మల్ని తీసేసుకొని, అన్నదమ్ములు 3, అక్క చెల్లెలు 3, 6 మంది మొత్తం. వాళ్ళందరూ ఇటు సెటిల్ అయ్యారు? అక్కడే ఊర్లోనే ఉంటారు, అంతా ఊర్లోనే ఉంటారు. మరి ఫ్యాక్షనిజం అనే విషయం వచ్చింది కాబట్టి, సినిమాలో చూసి ఫ్యాక్షనిజానికి అక్కడ ఉండే ఫ్యాక్షనిజానికి తేడా ఏమన్నా ఉంటుందా? అలాగే ఉండేది గతంలో? సేమ్ సినిమా అక్కడ ఉన్నదే సినిమాలో చూపించారు, కొంచెం సినిమా ఎక్కువ చూపించారు సినిమాలో. ఎందుకంటే ప్రేక్షకులకు నచ్చాలి కదా అన్నట్టు కొంచెం ఎక్కువ చూపించారు. అంతే తప్ప అంత దారుణంగా ఫ్యాక్షన్ ఉందనేది లేదు. సో మా తెలంగాణలో ఉండే కాబట్టి కర్నూలుతో కంపేర్ చేస్తే మా దగ్గర అంత ఇదేం లేదు. అక్కడ ఏంటంటే ఆధిపత్య పోరు, మేము ఉండాలంటే మేము అట్లా కొన్ని కారణాల చేత గొడవలు పడి ఒకరినొకరు చంపుకోవడం, అది కాలక్రమేణా. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అటుపక్క ఇటుపక్క చాలా మంది ఉన్నారు. కళ్ళు తీసేసిన వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారా? కళ్ళు తీసేశారు గొడవల్లో, 2 చేతులు తీసేసిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నారు. అట్లా ఇబ్బందులు పడ్డ వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో తర్వాత భర్తలు కోల్పోయి భార్యలు విధవలుగానే అట్లా బతుకు మార్చి వెళ్ళదీసేవాళ్ళ, అట్లా కొంతమంది ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. సో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే ఈ గొడవలు కానీ ఇవి కానీ మేము చూడలేదు. మా పెద్దవాళ్ళు ఇట్లా అయింది, అందుకే మనం ఊరు వదిలేసాం, ఇట్లా ఈ ఊళ్ళో ఇలా జరిగేది, పలానా ఊర్లో ఇట్లా జరిగింది గొడవలు అని చెప్పి మేము వింటూ వస్తున్నాం. అంటే వలస వచ్చారు, ఇక్కడికి వచ్చారు మీరు? అక్కడే ఊరికి మా విలేజ్కి 7 కిలోమీటర్స్ ఉంటుంది శాంతినగర్ అని. స్టేజ్ అంటాం కదా మనం, ఆ స్టేజ్కి వచ్చేసి అక్కడే ఉన్నాం మేము. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ తిరిగి ఊరు వెళ్ళలేదు, ఇంకా మనకు ఆ ఊరు వద్దా గొడవలు వద్దా అనుకొని ఇక్కడే ఉండి నాన్నగారు కూడా. అసలు ఫ్యాక్షనిజం అంటే కులాల మధ్య ఉంటుందా లేకపోతే ఎట్లా? ఇది వర్గాలు అంతే, ఈ కులాలు కాదు, లేదు. ఆ కులం వాళ్ళు అక్కడ ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, ఎటైనా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా 2 ఒకే సామాజిక చెందినటువంటి వర్గాలు, 2 కూడా. ఓకే. ఇటు బాసు ఒకటే సామాజిక వర్గం, ఇటు బాసు ఏ సామాజిక వర్గం అది మనం చెప్పకూడదు, అది ఇప్పుడు 2 ఒకటే సామాజిక వర్గం అది. సో అందులో వీళ్ళు ఆధిపత్యపూర్వ వాళ్ళకి ఇద్దరు ఉండే. సో ఇంకా మిగతా వాళ్ళంతా కూడా
ఎటు బలం ఉంది, ఇటు ఉందామా ఇటు ఉందామా, కొంతమంది రెండు వైపులా, బలం ఇటుంటే అటు వెళ్ళిపోతారు కదా. కొంతమంది రెండు వైపులు కూడా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చినా కూడా ఇటు ఉందాం అటు ఉందాం, ఏమైనా ఇటు ఇటు వచ్చింది అనుకో అటు వెళ్దాం, అటు ప్రాబ్లమ్స్ ఇటు వెళ్దాం, ఇట్లా. మీ నాన్నగారు ఏ నాయకుడి దగ్గర ఉండేవాళ్ళు? అంటే పెద్ద ఆయనకి బాస్ ఇంకొక ఆయన ఉంటారా? ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు. వాళ్ళంతా చనిపోయినారు, ఇప్పుడు ఎవ్వరు లేరు. చనిపోయినారు. అసలు ఆయన ఎవరు అటుపక్క అంటే సుదర్శన్ బాబు అని అంటారు. ఓకే, ఆయన అయ్యారు ఆ ఊర్లో. అప్పుడు నిజంగా సమరసింహారెడ్డి లాంటి వ్యక్తి అనుకోవచ్చు సినిమాలో, ఆ టైప్ అనుకోవాలి అప్పట్లో. ఇప్పుడైతే ఎవరు పట్టించుకోరు అక్కడ, ఇప్పుడు పట్టించుకోరు. అప్పట్లో కూడా సమరసింహారెడ్డి సినిమాలో లాగా జీపులు సుమోలు గిమోలు అట్లా వెళ్ళడం అవి ఉండేయా? ఉండే, కర్నూలులో ఉన్నాయి, మా ఏరియాలో లేవు కానీ కర్నూలు అయితే ఉన్నాయి. అలా ఉంటాయి, కర్నూలు ఉన్నాయి. జీపులే కదా ఇప్పుడు, సుమోలు జీపులే కదా. జీపులే. ఒక పొలిటీషియన్ వెళ్ళాలన్నా, ఒక ఫ్యాక్టరీస్ వెళ్ళాలన్నా ముందర ఒక 2 సుమోలు, వెనక 2 సుమోలు పెట్టుకొని మధ్యలో ఒక దాంట్లో ఆ పర్సన్ ఉండేవాళ్ళు. అట్లా మేము చూసాం, కర్నూలు ఆ ప్రాంతంలో ఎక్కువగా చూసాం మేము. మా ఏరియాలో అంతా ఇదే ఉండదు. ఓకే, ఏం చదువుకున్నా మీరు? నేను 10th వరకు చదివాను అప్పుడు. ఆ తర్వాత డిస్టెన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. మరి పాటల ఆలోచన మీలో ఎప్పటి నుంచి వచ్చింది? అంటే ఫోక్ సాంగ్స్ అయినా లేకపోతే వేరే ఏమన్నా? ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. నాన్న పాడేటప్పుడు అవి వినడం కానీ, నేను తిరిగి పాడడం కానీ, అప్పుడు చిన్నప్పుడు ప్యారడీ సాంగ్స్ పాడడం కానీ, అప్పుడు నాన్న అమ్మ ఈ చిన్న వయసులోనే పాడుతున్నావు, మంచి టాలెంట్ ఉంది నీ దగ్గర అని చెప్పి అప్పటి నుంచి అమ్మ నాన్న బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మనది మిడిల్ క్లాస్, మనం పని చేస్తేనే బతకగలుగుతాం. అప్పట్లో బయటికి వెళ్ళి పాటలు పాడి ట్రైనింగ్ తీసుకొని చేసేంత కెపాసిటీ మనకు లేదు. ఉన్నంతలో కాకపోతే నాన్న స్వరం వచ్చింది, నాన్న ఇచ్చారు అనుకోవచ్చు ఆ స్వరం. ఆయన కూడా పాటలు పాడేవాళ్ళ? బ్రహ్మాండంగా పాడతారు. బ్రహ్మంగారి పాటలు నేర్పించేవాడు కదా. రాత్రంతా కూర్చొని శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళకి పాటలు నేర్పించేవాడు ఆయన. పాటలు నేర్పిస్తూ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకి నేర్పించేటప్పుడు మేము కూడా అక్కడ ఉండి వినేవాళ్ళం. సో అట్లా కొంచెం గాత్రం మనకు కూడా అలవాటైంది. సో అట్లా సాహిత్యం కానీ అది కానీ, నాన్న కూడా సొంతంగా పాటలు రాసేవారు బ్రహ్మంగారికి సంబంధించి. సో అట్లా మనకు అలవాటైపోయింది. అది రాయటం కూడా అలవాటైంది. ఇప్పుడు ఏదైనా మన ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా జర్నలిజం ఉన్నప్పుడు కూడా అది కూడా ఇదే ఓన్గా రాసుకుంటాం మనం. ఒక కంటెంట్ రైటర్ రాసిస్తే ఎవరైనా స్టూడియోలో కూర్చొని చెప్తారు. మనం ఒక చిన్న లీడ్ ఇచ్చి దీని మీద చేయాలంటే మనం కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని రాసేసుకుంటాం. రాసుకొని వితౌట్ ప్రాంప్ట్ మనం కూర్చొని అనాలిసిస్ చేస్తాం. ఇది పరిస్థితులు ఏంటంటే రాయగలం. ఆ కెపాసిటీ మనకు ఉంది. మన పెద్ద చదువులు చదవకపోయినా కూడా జనరల్గా అర్థం చేసుకొని రాసే కెపాసిటీ ఉంది. సో సేమ్ పాట కూడా అంతే అని నా భావన. అంతే, ఇప్పుడు అది ఒక జర్నలిస్ట్గా మనం మాట్లాడతాం, అక్కడ ఇది పాటగా మలుస్తాం. కాదే అందరికి నచ్చేటట్టుగా వినసొంపుగా రాగం అవి కరెక్ట్గా పాడితే అందరికి నచ్చుతుంది. సో ఆ కోణంలో మనం రాసుకోవడం జరిగింది. అట్లా ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ అసలు ఎలా పుట్టినవి? ఫోక్ సాంగ్స్ అంటే ఇంక ఇది మనకి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు అప్పుడు నేను విన్నదైతే అమ్మ నాన్నలు చెప్పేది, పొలాల్లో పని చేసేటప్పుడు అలసిపోకుండా వాళ్ళు వరి నాట్లు వేసేటప్పుడు అందరూ అలసిపోకుండా ఉండేందుకు వాళ్ళు సరదాగా పాటలు పాడుకుంటూ అట్లా ఆ సాంగ్స్ అప్పుడు పుట్టడం జరిగింది. ఆ పాటలు ఇప్పటికీ కూడా దానికి ఒక పద్ధతి అంటూ ఏమంటే, ఎవరికి ఎట్లా నచ్చితే వినసొంపుగా ఎట్లా ఉంటే అట్లా పాడుకుంటూ వెళ్ళిపోవడం, అవి కూడా అంత అద్భుతంగా ఉండేటివి, అంత అద్భుతంగా వర్ణించే వాళ్ళు కూడా. అది మ్యూజిక్ లేకుండానే అంత అద్భుతంగా ఉండేవి అప్పట్లో. సో వాటిని ఇప్పుడు మళ్ళీ మన పాత జానపదాలు ఇప్పుడు వస్తున్న ఫోక్ సాంగ్ అన్నీ కూడా అవే పాటలు మళ్ళీ పాడుతున్నారు. ఇప్పుడు ఎవరో రాసిన ఎప్పుడో జానపదాల్లో స్థిరపడిపోయిన పాటను తీసుకొచ్చేసి ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా దాన్ని తస్కరించి డబ్బులు చేసుకుంటున్నారు కదా, అది మరి ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే నా ఉద్దేశంలో అయితే కరెక్టే అనిపిస్తుంది. ఎవరైతే ఆ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి ఆ క్రెడిట్ ఎవరు రాశారో ఎడ తెలుసుకున్నప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా కొన్ని సాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కుర్చీ తాత అని ఉన్నాడు, ఆ డైలాగ్ వాడారు కుర్చీ తాతది. ఆ తాతకు ₹1,00,000 ఇచ్చారని చెప్తున్నారు. కేవలం కుర్చీ మడత పెడితే డైలాగ్ మాత్రమే వాళ్ళు వాడుకున్నారు. సో మిగతా దాంతో కూడా రైటర్ రాసుకున్నాడు. కాకపోతే పాపులర్ వైరల్ అయింది సాంగ్ అయితే, హిట్ అయింది. సో ఇట్లా ఆ క్రెడిట్ ఆ తాతకి ఇచ్చారు. అట్లా ఎవరైనా ఆ సాంగ్ ఉంటే క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి ఆ సాంగ్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మర్చిపోయిన దాన్ని మళ్ళీ ఈ ట్రెండ్ ఇప్పుడున్న ఈ ట్రెండ్కి మనకు మళ్ళీ తెలియజేసే విధంగా చేస్తున్నారంటే అది ఒక విధంగా గొప్పదే అని నేను అనుకుంటాను. తప్పేముందని అనుకుంటాను. క్రెడిట్ అయితే వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పుడు మీ నాన్నగారు ఎవరి దగ్గర విన్న పాటని ఆయన పాడి ఉంటారు సపోజ్, ఇప్పుడు క్రెడిట్ మీ నాన్నగారికి ఇవ్వాలా, మరి ఆ తెలియని వ్యక్తికి ఇవ్వాలా? తెలియని వ్యక్తికే ఇవ్వాలి కదా. ఆయన వ్యక్తి తెలియదు కదా, అప్పుడు మీ నాన్నగారికి ఇవ్వాలి వస్తుంది. అది తెలుసుకోవాలంటారు. నలుగురు వ్యక్తులు మీ నాన్నగారితో పాటు ఇంకో 4 వ్యక్తులు వచ్చేసి ఇవి మేమే రాసేవని క్లెయిమ్ చేసుకుంటే, సో అప్పుడు నిజంగానే రాసి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది కదా. ఇప్పుడు చాలా మంది పాడిన పాటలు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే అది ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇది పంచాయతీకి రావట్లే.
అదే ఎవరు ఆ వ్యక్తి లేరు అని అనుకోవాల్సి వస్తుంది. మనం ఎప్పుడెప్పుడో గతంలో ఎప్పుడో పాడింటారు ఆ పాట, ఆ వ్యక్తి ఇప్పుడు ఈ దీని గురించి మాట్లాడట్లేదంటే ఆ వ్యక్తి లేరు. లేదా ఇప్పుడు ఈ ఊరు ఎక్కడో నేను మా పాతది ఊర్లో ఎక్కడో మా గ్రామంలో ఉన్నా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా, ఆ గ్యాప్లో వేరే వ్యక్తి నుంచి అట్లా ఆ పాట నా దగ్గర చేరి ఉంటుంది. సో నేను ఇంత చాలా సంవత్సరాల కాలం టైం పట్టింది మనకు. సో ఇప్పుడు ఆ వ్యక్తులు ఉన్నారో లేదో తెలియదు. సో ఉండి ఇది నాదే అని చెప్పుకునే స్టేజ్ కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోరు నాకు తెలిసి. వేరే వాళ్ళు పట్టించుకుంటారు కానీ ఈ జానపదాలు పాడిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర విని ఇక్కడ ఒకటి చేయొచ్చు, సేకరించిన పాటనే సేకరణ పాటగా వేసుకుంటే రాస్తారు ఆ క్రెడిట్. పర్లా, ఇది నా క్రియేటివ్ అని కాకుండా నేను నా పేరు ఏది హేమసుందరని పెట్టుకుని నేను వేస్తున్నాను జ్ఞానం కదా ఇది. అవును, ఇది సేకరణ అని పెట్టాలి. రాస్తారు, చాలా మంది రాస్తారు. ఒక సాంగ్స్ ఇచ్చేటప్పుడు కింద డిస్క్రిప్షన్లో పెడతారు చాలా మంది, లేదా స్క్రీన్ పైన సేకరణ అని రాస్తారు. ఏదో బుక్ నుంచి తీసుకున్నామనో లేకపోతే పలానా వ్యక్తి నుంచి సేకరించామని చెప్పు. కొంతమంది పాటలన్నీ జానపదాలు సేకరిస్తారు. వాళ్ళు చెప్తారు నేను పలానా ప్రాంతంలో నేను సేకరించాను, పలానా వ్యక్తులను కలిశాను, ఇది వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అని చెప్పి పెడతారు. సో వాళ్ళు రాయగలుగుతారు కానీ పాడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దాన్ని అందంగా దానికి ఇన్స్ట్రుమెంట్ అన్ని సమకూర్చి పాటను అద్భుతంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ సేకరణ ఆ క్రెడిట్ అంతా చేసుకుని వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లేస్తే ఏ బాధ ఉండదు. అది అంటే ఈ పాటల వెనకాల ఎంత శ్రమ చాలా ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే మనం రాసేటివైతే అప్పటి జానపదాలు అవేం కాదు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా రాస్తేనే చూస్తారు. చూస్తారు. అవును, చూస్తారు. సో ఇప్పుడు నేను అవి తీసుకొచ్చి పాడతానంటే ఏదో ఒకటి క్లిక్ అవుతుంది, అదే కానీ అన్నీ అవ్వవు. ఇప్పుడు సేకరించిన పాటలు మీ దగ్గర ఏనుండి రాసినవి కాకుండా నేను సేకరించలేదు. సేకరణ అనేది సేకరించడం కూడా ఒక పనిగా పెట్టుకోవచ్చు. అదే మీరు అన్నట్టు ఏదైనా రేపు ఇప్పుడు మీ నాన్నగారి పాటలు, మీ నాన్న దగ్గర 3 పాటలు ఉంటే అవి బ్రహ్మంగారు మీ ఊళ్ళో బ్రహ్మంగారు మీ నాన్నగారి దగ్గర, కొన్ని ఊళ్ళో ఇంకా పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర కొన్ని పాటలు ఉంటాయి. అవును, పనుల్లోకి వచ్చేవాళ్ళు వాటిలో అలా సేకరించి పెట్టుకుని ఉంటే రేపొద్దున మీకు అది ఒక ఖజానాగా ఉండేది కదా. డెఫినెట్గా ఉంటుంది. నేనైతే అనుకోలేదు అట్లా సేకరించాలి తీసుకోవాలనే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఒక ఛానల్ పెట్టుకున్నప్పుడు, యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు మన దగ్గర కథల కార్ఖానా, పాటల కార్ఖానా ఉండాలి. అవును, ఉంటే తప్ప మనం దాన్ని సస్టైన్ చేయలేము ఆ ఛానల్ కూడా. అవును, అటు అందులో ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇటు ఆ ప్రాంతంలో కన్నా ఎక్కువగా ఇటు కరీంనగర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా పాడతారు ఈ ఫోక్ సాంగ్స్, ఎక్కువ ఇటు సైడ్ నుంచి వినిపిస్తాయి మనకు. సో అట్లని కూడా ఆ ఏరియా నుంచి మనం తీసుకోలేదు చాలామంది, ఎందుకంటే అంత ఇది కాలేదు. నా కోరిక ఏంటంటే ఇప్పుడు కొంచెం మీరు అన్నట్టు సేకరిస్తే మంచిదే, చాలా అనుమత్యాలు బయటకు వస్తాయి మనం తీసుకుంటే కనుక. సో డెఫినెట్గా ఆ ప్రయత్నం చేస్తాం మా ప్రాంతం నుంచి కూడా. అదే తర్వాత మీరు వృత్తిని జర్నలిజంగా ఎంచుకున్నామన్నారు. ఈ జర్నలిజం వృత్తిలోకి రాకముందు ఏ పని చేసేవాళ్ళు? ఫోటోగ్రఫీలో మనం ఫస్ట్ నుంచి ఉన్నాము. 2002 నుంచి ఫోటోగ్రఫీ. తర్వాత జర్నలిజంలోకి ఎలా వచ్చారు? ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నప్పుడు జర్నలిస్టులు అంతా మన షాప్కి వచ్చేవాళ్ళు. అప్పట్లో ఈ వాట్సాప్లు కానీ మొబైల్స్ పెద్ద లేవు. మనం అప్పుడు టైప్ చేయాలి, సిస్టంలో టైప్ చేసి మెయిల్ చేయాలి అప్పుడు. సో ఆ జర్నలిస్ట్ మన దగ్గరకు వచ్చి రిపోర్టర్స్ మన దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పేది మనం టైప్ చేసుకునేవి. మనం కొంచెం అదే మనకు స్థాయి కొద్దిగా ఎక్కువ కదా, మనం వాళ్ళు చెప్పిన దానికన్నా 2 ముక్కలు ఎక్కువ రాసేవాళ్ళం అనమాట. వాళ్ళకి అది నచ్చేది. సో తర్వాత నాకు 2 లైన్లు ఇచ్చి ఇది పంపించేసి అని చెప్పేవాళ్ళు, ఈమెయిల్కి పంపమని. అట్లా అలవాటైంది మనకు. సో అప్పటి నుంచి మనం ఎందుకు జర్నలిజంలో వెళ్ళకూడదు అనే ఆలోచనతో అప్పుడు 2010 నుంచి నేను దీంట్లోకి వచ్చేసి. ఏ పత్రికలో పనిచేశారు? పత్రికలో ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియాని మొత్తం ఎలక్ట్రానిక్. దేంట్లో పనిచేశారు? ఎక్స్ప్రెస్ టీవీలో చేశాను. కొన్ని రోజుల మళ్ళీ తర్వాత ఎక్స్ప్రెస్ టీవీలో ఆయన జయరామ్ సార్ చనిపోయిన తర్వాత ఈ దీంట్లో AP 24/7కి వచ్చాం. వెంకటకృష్ణ గారు అప్పుడు పెట్టారు కదా, అది కొంచెం ఈ ఇష్యూ నడిచేసరికి భారత్ టుడేలో చేశాను మళ్ళీ. సో భారత్ టుడేలో చేస్తున్నప్పుడు న్యూస్లో ఛాన్స్ వచ్చింది. వర్క్ బాగా చేస్తున్నాడు, కొంచెం స్పాట్లు ఇవ్వడం కానీ ఇవి కానీ స్టోరీస్ అని చెప్పి. సో అప్పుడు న్యూస్లోకి వచ్చాను. దాని తర్వాత చిన్నగా ఈ ఎలక్షన్ టైం వచ్చింది అప్పుడు 2018 తెలంగాణ అంటే సర్వే చేయాలి, ఇట్లా తిరగాలని చెప్పి అప్పుడు వేరే ఛానల్కి వెళ్ళడం, అక్కడ సర్వేలు చేయడము, పబ్లిక్ ఒపీనియన్ తీసుకురావడము, సో ఎనాలిసిస్లు ఇవ్వడం, అట్లా అక్కడి నుంచి మొదలైంది. ఇంకా అట్లా యూట్యూబ్ ఛానల్స్లో చేసుకుంటూ వచ్చాను. సో అది అంటే జర్నలిజం ప్రొఫెషన్గా పెట్టుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే పాటలనే మెయిన్ ప్రొఫెషన్గా మార్చుకుని? నాకైతే పాటలే పెట్టుకోవాలని అనిపిస్తుంది. ఈ జర్నలిజం అంటే ఇప్పుడు మీకు తెలియదు ఏమంటారు జర్నలిజం అంటే, ఇప్పుడు మనం అనుకున్నది అయితే మనం ప్రజెంట్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అవుతాం మనం. అదే అంటే జర్నలిజంలో రకరకాల రాజకీయాలు ఉంటాయని అర్థమైంది. అర్థమైంది. మనం ఒకటి చెప్పాలనుకుంటాం, అది చెప్పే పరిస్థితి లేదు. అదే మీ క్రెడిట్ని ఇంకా వేరేవాడు కొట్టేయడం కానీ జరుగుద్దా? అట్లనే ఏం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాకి వెళ్తాను, ఒక ఏరియాలో ఒక ఇష్యూ మనం చూసింటాం, పాపం వాళ్ళు ఇది 10 మందికి తెలియాలి అని అంటారు, ఇది బయటికి రావాలంటారు. ఆ ఇష్యూ మనం చెప్పాలనుకుంటే అది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని ఉంటుంది, దానికి ఎగనెస్ట్గా ఉందనుకోండి, ఇది వద్దు చెప్పొద్దు అంటారు. సో అప్పుడు మనం అంటే మనసు చంపుకొని చేస్తున్నట్టే కదా. సో అట్లాంటివి మనం చేయలేకపోతున్నాం. సో దాన్ని ఇప్పుడు అదే సమస్యను ఒక పాటగా రాస్తే ఓకే అని అనిపించింది నాకు. అదేనా ఒకటి ఇదేనా ఒకటి అని మాట్లాడతాం, ఇలా పాడతాం. ఆ సమస్యను పాటగా రాసి మారిస్తే మనని ఆపే వాళ్ళు ఎవరు ఉన్నారు కదా అనే ఆలోచన వచ్చింది. అంటే మనం గొప్ప మెసేజ్లు ఇస్తామని ఇంకోటి అన్న ఆలోచన కదా. అంటే మాటకి పాటకి ఉన్న తేడా ఎలా చెప్పండి? ఇది మాట్లాడితే మన వ్యూస్ మనం చూస్తాం, సోది చెప్తుండే అనుకుంటాం. అదే ఒక పాట అనేది ఒక వినోదం, అది ప్రతి గ్రామానికి వెళ్ళిపోతుంది పాట అనేది. సో ఆ పాట ద్వారా ఎక్కువ రీచ్ అవుతుంది. పాట రచనా ప్రక్రియ వేరుగా ఉంటుంది కదా, వేరుగా ఉంటుంది. ఆ మాటల్ని ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్ని ఎక్కువ కాకుండా లెంత్గా దానికి ఒక ప్రాస కరెక్ట్గా పెట్టి దానికి అప్ అండ్ డౌన్స్ పాడడం, శృతి లయ కరెక్ట్గా ఉంటే కనుక వినే వాళ్ళకు వినోదం కనిపించాలి ఆ పాటలో. ఉంటూ దాంట్లో ఏదైనా మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఎండింగ్లో పెట్టేస్తే కనుక ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. మాట కన్నా పాటకి ఎక్కువ బలం ఉంటుంది అనేది నా ఒపీనియన్. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది జరుగుతున్నప్పుడు ప్రజలు చైతన్యం చేసిందే పాట, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా. సో ఆ పాట అంత బలమైనదని నేను నమ్ముతాను. సో అదే అనుకుంటున్నాను, పాటతోనే వెళ్దామని అనుకుంటున్నాను. మొన్న ఎలక్షన్లో కూడా పాట అనేది చాలా కీలకంగా ఉంది అసలు. ఆ 3 రంగుల జెండా పాట, రేవంత్ అన్న మీద పాట, అదే ఇప్పుడు గతంలో జగన్ గారికి రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్, ఇట్లా అన్ని ఎవరికైనా సరే పలానా వ్యక్తిని కాదు కానీ పాటలే ప్రాణం కదా. పాటల ద్వారా ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది, జనాలకు వెళ్ళిపోతారు. సో అట్లానే అనుకున్నాను నేనైతే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ టీవీ పనిచేసామంటున్నారు, మరి ఆ రోజు ఆయన పాపం జరగడం ఆ ఛానల్కి, అప్పుడు మీరు దాంట్లో పనిచేసామంటున్నారు కాబట్టి ఆ అనుభవాలు ఏంటి అసలు, ఎందులో ఎలా ఇది జరిగింది అసలు ఏంటి అని అందరికీ తెలిసింది అనుకోండి. అది ఆ తర్వాత ఛానల్ ఏమైంది అసలు? అది ఏమైంది మాకు అప్పుడు ఆయన బతికున్నప్పుడే ఛానల్ క్లోజ్ అయింది. మామూలుగా ఈ దాంట్లో వేసే వర్కర్స్ కానీ కెమెరామెన్లు వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు చాలా సందర్భాల్లో. ఒక దశలో రైతు ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా వచ్చేవి. మామూలుగా అసలు మాకు లైన్ అకౌంట్ వేసేవాళ్ళు ప్రతి నెల, ఈ స్క్రోలింగ్ ఇంత, ఈ స్పాట్కి ఇంత, కంట్రీ రిపోర్టర్ అప్పుడు మీరు చేసేవాళ్ళు అక్కడ చేసేవాళ్ళం, అంత పేమెంట్ వేసేవాళ్ళు మాకు. నేను ఇంకా బెటర్ చేసి మేము ఇంకా ఉత్సాహంగా పనిచేసేవాళ్ళం. అరే మనకు డబ్బులు వస్తున్నాయి, ఇంకా కష్టపడదాం అని చెప్పి హానెస్ట్గా పనిచేసాం. అప్పుడు ఆయనతో కూడా మేము డైరెక్ట్ మామనార్లో ఒకసారి మీటింగ్ పెడితే ఆయన మా దగ్గర కలిశాడు. ఆయన ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని మాట్లాడాడు ఆయన. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి మీ స్టేజ్ నుంచి వచ్చినామని, నేను మీరు ఏదైనా సమస్య ఉందంటే, ప్రాబ్లం ఉందంటే, మీకు ఎట్లయితే బాగుంటుందో, మీ లైఫ్ ఎట్లయితే చేంజ్ అవుతుందో అది ఓపెన్గా చెప్పండి అమ్మ మాకు అని చెప్పి ఆయన డైరెక్ట్ అడిగాడు మమ్మల్ని. సో అప్పుడు విజయభాస్కర్ సార్ గారు ఉంటారు స్టాఫర్, ఆ సార్ దగ్గర కూర్చొని ఆ సార్తో మాట్లాడించారు మామనార్లో. మాకు అనిపించింది అంటే ఒక ఛానల్ ఓనర్ ఇంత, మాకు అప్పుడు ఆయన కలవడమే ఎక్కువ కదా స్టార్టింగ్, అలాంటి వ్యక్తులు కలవడమే ఎక్కువ. అంత బాగా అడుగుతున్నాడు కదా అని చెప్పి మేము కూడా అంతే ఇదిగా పనిచేసాం. మళ్ళీ ప్రెజర్ కూడా లేదు, యాడ్స్ ఇంత యాడ్స్ చేయాలి. మామూలుగా చాలా దాంట్లో యాడ్స్ ఉంటాయి, ప్రతి ఇయర్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్ తప్పదు, మేనేజ్మెంట్కి యాడ్స్ చేయాల్సింది, శాలరీస్ ఇవ్వాలంటే తప్పదు. కానీ అది కూడా పెట్టలేదు, అది కూడా వద్దు, టార్గెట్ కూడా వద్దు. మీరు మీ టార్గెట్ అంతా ఒకటి ఏంటంటే మన ఛానల్ లోగో ఎక్కడ పోయినా మంచి వ్యక్తి అభిప్రాయం కలిగింది ఆయన మీద. నాకు ఫస్ట్ నుంచి కలిగిందండి, ఫస్ట్ నుంచి ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది. ఆయన చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం మేము. అప్పటికే ఛానల్ ఆగిపోయింది, అప్పటికే అయిపోయింది. అవును, ఆ తర్వాత కొన్ని ఆగిపోవడానికి వెనకాల కారణాలు ఏమై ఉంటాయి? అదే ఇప్పుడు ఒక లేడీ ఉంది అందులో, వాళ్ళ మేనకోడలు సంథింగ్ కోడలు అనుకుంటా, ఆమె నుంచి అని అన్నారు అప్పుడైతే, ఆ టాక్ అయితే అదే వచ్చింది. సో ఆమె వల్ల ఇదంతా జరిగిందని చెప్పి అన్నారు. మనకైతే పూర్తి విషయాలు అయితే తెలియదు, కానీ మనకు అందులో ఎంప్లాయీస్ పనిచేసేవాళ్ళు కదా, మేము తెలుసుకోవాలి ఎందుకు సార్. జనంలోకి మాత్రం చాలా బాగా వెళ్ళింది. ముఖ్యంగా రైతు కార్యక్రమాలు అనేవి అసలు చాలా డీప్గా ఇచ్చేవాడు, రైతు వారి ప్రోగ్రామ్స్ అన్ని. కెమెరామెన్ కూడా టీషర్ట్ వేసుకునే వాళ్ళు, ఎక్స్ప్రెస్ టీవీ అనే టీషర్ట్ ఉంటుండే, అంటే ఛానల్ బాగా కనపడాలని చెప్పి. ఒక రేంజ్లో మారిపోయింది. ఈ టైప్లో మనం కూడా చేయాలని వేరే ఛానల్స్ ఆలోచించిన రేంజ్కి ఎక్స్ప్రెస్ టీవీ వెళ్ళిపోయింది. అంత ఎక్స్ప్రెస్లోనే పేరులోనే ఉంది కదా, అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. అప్పుడు అంత స్పీడ్గా వెళ్ళింది, కానీ ఇదైపోయింది మధ్యలో, ఇదైపోయింది, డ్రాప్ అయిపోయింది. వేరే మరి ప్రముఖ ఛానల్స్ వేరే రకరకాల ఛానల్స్ ఉన్నాయి, ఎన్టీవీ, TV5, ఈటీవీ, ఇలా వాటికి ఎందుకు ట్రై చేసుకుని ఛానల్ పెట్టుకుని మీరు వెళ్ళడానికంటే మీరు వెళ్ళడానికి? నాకు అది నేను చెప్పాను కదా, తర్వాత వేరే ఛానల్స్ పనిచేస్తూ ఇట్లా సర్వే చేయాలి, ఇట్లా శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది మీకు అన్నందుకు, సర్లే మన జీవితం గడవాలంటే మన జీతం కూడా ఇంపార్టెంట్ కదా. సో నేను అందుకు సరే వెళ్దామని చెప్పి అట్లా అదే కంటిన్యూ చేస్తూ వచ్చాను నేను. ఓకే, ఎంత మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 40 ఉంటుందండి. 40. పెళ్లి చేసుకున్నారా? అయింది, 2 పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు? వైఫ్ ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉంటారు వైఫ్. ఓకే. బాబు 5th క్లాస్,
పెద్దోడు ఇంటర్ సెకండ్ ఇయర్. అబ్బా మీకు అంత పిల్లలు ఉన్నారా? మీరేదో ఇంటర్మీడియట్ అబ్బాయిలా ఉన్నారు నాకు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోద్ది, ఇప్పుడు ఇయర్ అయిపోతే అయిపోద్ది ఇంకా. మీరు రాసిన మొదటి పాట ఏంటి? రాసిన మొదటి పాట ఇదే, శివుడిదే. నా శివుడు సెంటిమెంట్గా శివుడి సాంగే రాశాను. ఎన్ని పాటలు రాశారు మొత్తం? ఇప్పటికైతే 8 పర్ఫెక్ట్గా రాసుకున్న సాంగ్స్ని 8 రాసుకున్నాను. అవి కూడా భక్తియేనా? లేదు, భక్తి కాదు. ఈ సెంటిమెంట్గా ఫస్ట్ ఇది ఉండాలని భక్తి సాంగ్ రాశాను. తర్వాత ఇప్పుడు అందరికీ వినోదం ఇవ్వాలి, మన సాంగ్ నచ్చాలి, మనకు 2 ఇంత డబ్బులు రావాలి అంటే కనుక ఖచ్చితంగా అందరికి నచ్చే సాంగ్ రాస్తేనే చూస్తారు. ఇప్పుడు డెవోషనల్ అంటే ఒక కేటగిరీ ఉంటుంది, కొంతమంది చూస్తారు, అందరూ చూడరు కదా. సో ఇదైతే కొంచెం వేరుగా ఉంటుందని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఇంట్లో ఉండే భార్య, అంటే స్ట్రిక్ట్గా ఉండే భార్య భర్త, వాడి ఫీలింగ్స్ పాపం, వాడి మందు తాగాలన్నా ఇబ్బంది, ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా ఇబ్బంది, ఏం మాట్లాడింది ఆమె. సోమవారం మంగళవారం ఇట్లా అన్ని వారాలు ఆమె పూజలు పునస్కారాలు ఇది ఉంటుంది ఆమె, కానీ వాడికి పాపం ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. సో అలాంటి వ్యక్తి ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత ఆమె ఊరు వెళ్ళే అవకాశం వస్తుంది, ఆమె వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వాడి ఫీలింగ్స్ ఏంటి, ఆ ఊరికి వెళ్ళేటప్పుడు వాడి ఆనందం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, వాడి ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని ఒక సాంగ్ రాసాం మనం. కానీ ఆ ఫ్రీ బస్ని అనుకుంటే దాన్ని ఇంకో కొండలో కూడా రాయొచ్చుగా. రోజు ఇంటి పట్టిన ఉండగానే మాటికి పుట్టింటికి వెళ్ళిపోతే భార్య అదే వెళ్ళిపోవచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. ఫస్ట్ అయితే థాట్ ఇది వచ్చింది, ఎందుకంటే నేను చూసిన ఒక పర్సన్ అనిపించింది, వాడు అన్నాడు, మా ఫ్రీ బస్ పెట్టారు, ఇప్పుడైనా నా భార్య ఊరు వెళ్తుందేమో, ఊరు వెళ్తే 2 రోజులు హ్యాపీగా ఉండొచ్చు అని అంటే, ఇట్లా కూడా ఉంటుందా, పాపమాడి అంత బాధలో ఉన్నాడా అని అనిపించింది. ఫ్రీ బస్ పెట్టిన లోపలికి వెళ్ళి కొట్టుకున్న ఆడవాళ్ళు ఏమన్నా వైర్లు అవుతున్నాయి. వీడు అదే అంటే లాస్ట్ చివరికి ఆమె ఊరు వెళ్ళదు పాపం. పాట స్టార్టింగ్లో వెళ్తుంది, బస్ ఎక్కారంటే ఎక్కాక ఫోన్ చేస్తామంటారు, తర్వాత వీడు పాపం ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడు, అందరు వస్తారు, తాగుతారు, ఎంజాయ్. పాట ఒకసారి పాడండి, గుర్తుందా? గుర్తుందండి, ఒకసారి పాడండి. అంటే వాడి ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాడు, యాదయ్య చేయర కజాబైకి ఫోను, లేత మటను మనకు వండి పెట్టమను, క్వార్టర్ వద్దు ఆఫొద్దు ఫుల్ బాటిల్ ఆర్డర్ ఎట్టు, కేసు బీలు నెట్టు, డీజే సౌండ్ గట్టిగా పెట్టు, ఆడుదాము పాడుదాము గతర బితర చేద్దాము, నా పెళ్ళామూరెళ్ళింది చెలో నా పెళ్ళామూరెళ్ళింది, జింక చక జింక చకారే, జింక చక జింక చకారే. ఇది పాట. బాగుంది. ఇది పాట ఎంత అయ్యేలోపు మళ్ళీ ఫోన్ వస్తుంది అనమాట, 4 గంటలు అయింది, ఫ్రీ బస్ కదా, లేడీస్ ఎక్కువ వస్తున్నారు, బస్ అంతా ఫుల్ అయిపోతే సీట్లు దొరకట్లేదు, నేను ఊరు వెళ్ళని ఇంటికి వస్తున్నా అంటది అనమాట లాస్ట్లో. సో అది మళ్ళీ వాడే నా పెళ్ళాము ఇంటికి వస్తుంది, మీరు పోండి మీరు. ఎట్లా ఉందండి ఇది? జనక్ రాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, కృష్ణ అనుకుంటా సినిమా పేరు. వాడు భార్యని బస్ ఎక్కిచ్చేస్తాడు, నా పిల్లలం ఊరెళ్ళిందో అనుకుని ఇట్లా జాయిన్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు, చక్కగా వచ్చేసి అన్ని అరేంజ్ చేసుకుంటాడు, ముందు కిందని పెట్టుకుంటాడు. తీరా ఆవిడ వెనక్కి ఇంటికి వచ్చి తలుపు కొడితే ఎవరు వచ్చారని తలుపు తీస్తే భార్య. ఓకే, అలాగే ఉంది. వాడు అదే అంటాడు, ఫోన్ వస్తే ఈ ఆడళ్ళకు ఇప్పుడు కరీంనగర్ నుంచి గాజులు కొనడానికి చార్మినార్ వస్తున్నారు, షాద్ నగర్ నుంచి మేకప్ చేసుకోవడానికి హైదరాబాద్ వస్తున్నారు, మరి బస్సులు ఫుల్ అవ్వక ఏమవుతాయి, నా పిల్లలు ఊరు వెళ్ళలేదు, నాకు ఎంజాయ్మెంట్ ఉండదు అని అంటాడు, లాస్ట్లో అంటాడు అనమాట. సో అట్లా జస్ట్ ఫన్నీగా చెప్పడం కోసమే, అంతే, ఎవరిని కించపరచాలని కాదు, కానీ సరదాగా ఎట్లా ఉంది అనేది పబ్లిక్ చెప్దామని. ఓకే, అంతకుమించి. ఇంకో కాన్సెప్ట్ ఏంటి? ఇంకోటి అంటే అమ్మ సాంగ్ రాసి సెంటిమెంట్గా, ఒకటి మెలోడీ, ఒకటి సెంటిమెంట్ అనే సాంగ్ ఉంది. ఒకటి మామూలుగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అంటే అమ్మ కొట్టిందన్న నాన్న తిట్టాడని పిల్లలు ఏడుస్తారు, కానీ వాళ్ళకు అమ్మ నాన్న కష్టం నిజంగా చెప్పినా వినరు, వాళ్ళకి పెద్ద పట్టించుకోరు. సో దాని గురించి రాశాను అనమాట. అది ఇది మదర్స్ డే రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాను, అది రాసి పెట్టుకున్నాను, అదైతే సాంగ్ పాడాలి అదైతే. ఓకే, ఇంకోటి అదే ఫోక్ సాంగ్, పల్లెటూరు జనాలు పాడుకోవడానికి అని రాశాను ఒకటి. అంటే మీకు వినుంటారు కదా చాలా పాటలు, వాటిలో బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఏంటి? అంటే చాలా వరకు అన్ని ఫోక్ సాంగ్స్ నచ్చుతాయి మనకు, ఇప్పుడు వాటికన్నా పాతకాలం పాటలు ఎక్కువ నచ్చుతాయి మనకు. నేను ఎక్కువ ఈ మధ్యన ప్రతి సినిమాలో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు, అది ఇదని చెప్పడానికి ఏం లేదు. ఈ మధ్య వచ్చే సాంగ్స్ ఎక్కువగా ఏంటంటే ఊరికే 2 పదాలు ఇట్లా పెట్టేసి ఏదో వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఆడిసి రాసేస్తున్నారు. అందుకే నేను రాసిన పాట ఏదన్నా ఉందంటే ఫస్ట్ బత్తుల ప్రసాద్ గారు అని ఉంటారు, తెలుసు. ఆ సారు నా 2 సాంగ్స్, ఇప్పుడు నేను పాడిన 2 సాంగ్స్ కానీ ఇంకో సాంగ్ కానీ సార్కి చూపించాను నేను. ఆయన చెప్పాడు నాకు, నువ్వు అసలు దీంట్లో ఒక అద్భుతం ఉంది, మంచి లిరిక్స్,
కొన్ని బోల్డ్ పరిచయం బత్తుల ప్రసాద్ పరిచయం నాకు మైరాలో పనిచేసేటప్పటి నుంచి పరిచయం సార్ నాకు. అక్కడ వాళ్ళు అక్కడేనా? అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు పరిచయం కదా, ఆయన ఎక్కువ వంటలు పెడతాడు, ఫేస్బుక్ లో పెడతా ఉంటాడు కదా. అది చాలా మంచి, నాకు బాగా క్లోజ్గా ఉంటాడు. ఈ సినిమా కూడా కథ కూడా మనోడు రాశాడు. అవును, అన్ని అద్భుతంగా రాస్తాడు, బుక్స్ కూడా రాస్తుంటాడు, కథలు రాస్తుంటాడు. నేను రాసిన పాట ఫస్ట్ ఇది వినిపించాను. అసలు ఈ పాట పాడడానికి రీజన్ కూడా ఆయనే. నేను ఫస్ట్ భక్తి పాటలు పాడడానికి మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసింది కూడా బత్తుల ప్రసాద్ గారే. నన్ను తీసుకెళ్ళి నీ ట్యూన్ కరెక్ట్ సరిపోయే వ్యక్తి ఇతనే అని చెప్పి కేరళ మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ అని ఉంటాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టించి ఇద్దరితో మాట్లాడించి చాలాసేపు 3 hours మన దగ్గర కూర్చొని పాపం మనకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. సో ఆయన చెప్పాడు ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, నువ్వు రాసే పాటలు బాగున్నాయి, నేను చూసిన పాత ఈ లిరిక్స్కి నీ రాసే లిరిక్స్కి అసలు చాలా తేడా ఉంది, సో ఖచ్చితంగా సక్సెస్ అవుతా అని చెప్పి ఆయన ముందే చెప్పాడు. ఎందుకంటే ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా పిఆర్ఓగా, తెలుసు. సో ఆయనకి నచ్చింది. నేను అప్పుడు అదే లంచ్ టైంలో చెప్పేవాడిని ఇట్లా ఉంది సార్ ఇది సార్ అని చెప్తే, మరి సినిమాల్లో కూడా ట్రై చేసుకోవచ్చు కదా బత్తుల ప్రసాద్ అడిగి ఏమన్నా వాడు. అదే ఆయన ఏమన్నాడంటే అన్ని పరిగెత్తకు, నువ్వు ఫస్ట్ ట్రాక్ మీదకి ఎక్కువ, నువ్వు ఈ ట్రాక్ 1 by 1 చేసుకుంటారా, అప్పుడు నేను లేకపోయినా కూడా నీకు అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి, నువ్వేం తొందరపడద్దు, ఆవేశపడద్దు, చాలా నీట్గా నువ్వు హడావుడి ఉందంటే మాత్రం రాయలేవు, పర్ఫెక్ట్గా రాసుకుని రా, చేసుకుంటూ పో, నీకు అదెంత అవకాశాలు వస్తాయని చెప్పిండు. సో నేను కూడా అదే తొందరపడకూడదని ఒక ఆలోచనతో వెళ్తున్నాం అంతే. మరి ఇప్పుడు మనకి వృత్తి కూడా ముఖ్యమే. ఇప్పుడు మీ వృత్తి ఏమో ఏదో జర్నలిజం వృత్తిలో ఉన్నారు, మరి జర్నలిజం వృత్తిలో స్టెబిలిటీ తక్కువ, ప్రవృత్తి ఏమో పాట అనుకోవచ్చు. మరి ఎట్లా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఓ పక్క ఫ్యామిలీ, సంసారం, బాధలు ఇవన్నీ ఉంటాయి కదా. అదే చేస్తూ ఓ పక్క ఇది చేస్తూ ఎక్కువగా ఇప్పుడు మన బ్యాలెన్స్ ఏంటంటే ఇది కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి, ఇది కొద్దిగా తక్కువ ఉండాలి, ఇందులో కూడా వస్తుంది మనకు. ఇది సక్సెస్ అవుతాయి. మీ వైఫ్ని కూడా ఏదో ఒక పనిలో పెట్టుకుంటే పోయేది కదా, ఏదో ఒకటి ఉపాధి. అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు లేడీస్ కార్నర్ ఉన్నది, వీటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో పిల్లలు చదివించుకొని వాళ్ళతో మంచిగా ఉంటే చాలా అనేది ఒక ఫీలింగ్. ఎందుకంటే తను పని చేయాల్సిన అవసరం లేదని, అంత అవసరం అయితే లేదు. ఇంట్లో పిల్లల్ని చదివించుకోవడం పెద్ద పని అని నేను అనుకుంటాను. వాళ్ళని చదివించుకొని వాళ్ళకి కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టుకొని వాళ్ళు చూసుకుంటే చాలు. సో దాని వరకు ఆమె తన పని తను చేసుకుంటే మనకు ఆ టెన్షన్ ఉండదు. ఆ టెన్షన్ లేకుంటే ఇంటి టెన్షన్ మనం బయట ఎంతనే కష్టపడవచ్చు. సో అందు గురించి నేను అట్లా ఏం ఆలోచన చేసుకోలేదు. అదే ఈ మధ్యన సుద్దాల తేజ ఒక పాట రాశారు, సారంగధరి, లవ్ స్టోరీ సినిమాలో. ఆ పాట కూడా చాలా పాపులర్ అయింది. అంటే కొంతమంది రైటర్స్ కూడా ఒక ఫోక్ రైటర్ వివాదం కూడా అయింది. అది గతంలో ఉన్న ఈ ఫోక్ సాంగ్ తీసుకున్నారు, అది పెట్టారు, ఇది పెట్టారు. అదే మీరు అన్నారు కదా, అదే నిజంగానే అట్లా అదే వేరే వాళ్ళు రాసి ఉంటారు, దాన్ని వీళ్ళు తీసుకుంటారు, అదే క్రెడిట్ ఇవ్వర్ అనే దాని మీద ఇట్లా వస్తూ ఉంటుంది. పాట అయితే మంచి పాపులర్ అయింది. ఈ మధ్యన ప్రతి సినిమాలో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు. ఇప్పుడు గుంటూరు కారంకి మరి ఆ కుర్చీ మడత పెట్టిన పాట చాలా వైరల్ అయింది. అంతకుముందు రవితేజ ధమాకాలో కూడా పాట పెట్టారు. ధమాకా ఒకటి, రాజా, ఆల్మోస్ట్ చాలా సినిమా వాడుతున్నారు అవి బాగా, ఎందుకంటే అవి బాగా చూస్తున్నారు కాబట్టి. మరి యూట్యూబ్ ఛానల్ ఏ పర్పస్ కోసం పెట్టారు మీరు? డబ్బు సంపాదన కోసం పెట్టుకున్నారా? రెండు అండి, రెండు. మన పాట తెలియాలి, మన పాట సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. సో అట్లనే పెట్టుకున్నాను నేను చాలా మంది. అంటే నేను ఇంతకుముందు వేరే వాళ్ళని అడిగాను, ఇట్లా పాటలు ఉన్నాయి, ఇట్లా పాడితే మీరు మ్యూజిక్కి దానికి ఖర్చు పెట్టుకుంటే కనుక ఒక 25-30 పెడితే నేనే రాస్తాను, నేనే పాడతాను, ఒకవేళ ఫీమేల్తో పాడించాల్సిన అవసరం అయితే ఫీమేల్తో పాడిద్దాము. ఇట్లా ఒక ఇప్పుడు మామూలుగా నడుస్తుంది కదా, ఇట్లా ఫోక్ సాంగ్స్ మంచి ఆదరణ ఉంది. ఎంత అవుతుంది మనం పాటని చేసుకుంటే, రికార్డ్ చేసుకుంటే? 25-30 అయిపోతుందా? పిక్చరైజేషన్తో పాటు చేసుకోవచ్చు కూడా. మన కెమెరాస్ అవి ఉంటే చేసుకోవచ్చు. సో అట్లా బిజినెస్ ప్లాన్ చాలా మందితో అడిగాను నేను. అంటే ఎవరైనా మనల్ని ఏం చూసిస్తారు, మనకు మన లిరిక్ రాసి చెప్పినంత మాత్రం వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇదే లిరిక్ పాడిన తర్వాత నచ్చవచ్చు వాళ్ళకి. సో అందు గురించి నేను వేరే వాళ్ళు చూద్దాంలే, కొంచెం టైం ఉంది చూద్దాం. ఎందుకంటే చాలా ఫోక్ సాంగ్స్ మీద చాలా ఛానల్స్ వచ్చినాయి, చాలా పాపులర్ ఛానల్స్ చాలా ఉన్నాయి. అవును, కాకపోతే ఒక పాటకి అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాట హిట్ అయితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే డబ్బులు వెజ్జల్లి ఏరుకోవడం లాంటిది. ఇప్పుడు 20,000-30,000 చెప్పి జిమ్ వేసేసి ఒక పాట ద్వారా ఏరుకుందాం అనుకుంటే ఎట్లా? అది ఒక నైట్తోనే సక్సెస్ అయితే రాదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్, ఫోక్ సింగర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మంగ్లీ గారు ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి ఆమెకు 8 సంవత్సరాల టైం పట్టింది. అవును, 8 సంవత్సరాల టైం అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తప్ప ఆ రేంజ్కి రాలేదు. బిత్తర్ సత్తి ఉన్నాడు, బిత్తర్ సత్తి
ఆయన రవికుమార్. సో ఆయన చాలా టైం పట్టింది. మనం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వెలిగిపోతున్నారని చూస్తాం, దాని వెనుక వాళ్ళ కష్టం అయితే మనం ఎవరికి తెలియదు. అది ఇప్పటికిప్పుడు మనం వెళ్ళిపోవచ్చు, మనం ఫేమస్ అవ్వచ్చు అనుకుంటారు. సో అది లక్కు, రాత్రి స్టార్ అవడం అనేది అయితే లక్కు. మీ మొదటి పాటకి ఎంత ఖర్చు అయింది? 25 అయింది. 25 అయిందా ఈ పాట కూడా? అవును. మ్యూజిక్కి తర్వాత మనం 2 ప్లేస్లలో వెళ్ళి ఆ షూట్ చేసుకుని ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇప్పటికి మీకు? ఇప్పుడు మనం పెట్టి 3 days అవుతుంది. 1.2K వచ్చినాయి. 1.2K 1200 మంది చూస్తారు ఇప్పటికి. మనం ఇంకా ప్రమోషన్ కానీ అది కానీ ఏం చేసుకోలేదని. మరి చూసారా, అంటే దీనికన్నా ఒక పాట కోసం 25,000 ఖర్చు పెట్టి మీరు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు 10 పాటలు చేశారనుకోండి, ఎంత అవుతుంది? 2.5 లక్షలు అవుతుంది. ఆ 2.5 లక్షల్లో ఒక చిన్న హోటల్ పెట్టుకుంటే రోజుకి సాయంత్రానికి డబ్బులు కనబడతాయి, వస్తాయి. కానీ ఇది నేనేమంటానంటే, సాంగ్ అనేది మన ఫోక్ సాంగ్స్ అనేటివి ఒక ప్రాపర్టీ, ఒక భూమి కొని పెట్టుకోవడం లాంటిది ఇది. ఇప్పుడు కొంటాం, ఇది భూమి ఎప్పుడు మోసం చేయదు మనని, ఖచ్చితంగా అన్నం పెడుతుంది భూమి. సో అదే టైప్లో పాట కూడా ఈరోజు కొన్ని పడేసి పెట్టుకుంటే కనుక ఫ్యూచర్లో నీకు ఖచ్చితంగా అన్నం పెడుతుంది. కాదు కొంచెం టైం పెడుతుంది, ఓపిక ఉండాలి. సో అందు గురించనే మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మీరు లైవ్ ఇన్స్ట్రుమెంట్ వాడారా లేకపోతే ఎట్లా చేశారు ఈ పాటకి? అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంతా ట్రాక్ అంతా రెడీ చేసుకున్నాడు. ట్రాక్ రెడీ చేస్తున్నాడు. ఒకవేళ రేపు పొద్దున ఏమన్నా ట్రాక్ కాపీ ట్యూన్ పెట్టారు, ఇది వచ్చింది అనుకోండి, ఇప్పుడన్నా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ ఈ కాపీస్ తలకనొప్పులు చాలా ఉంటాయి యూట్యూబ్లో. మన అప్లోడ్ చేయగానే తెలిసిపోతుంది, మీకు తెలిసిపోతుంది. మనకి ఆ ప్రాబ్లం ఏం రాలేదు. దాన్ని తెలియడానికి ఇంకా వేరే ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా? అది అప్లోడ్ చేసిన తర్వాత ఇదేనా? ఇంకా అంతే. మనం కొంతమంది మ్యూజిక్ అంటున్నారు వేరే సాఫ్ట్వేర్ ఉందండి, అక్కడ మనం దీన్ని చెక్ చేసుకుంటాం ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా అని కూడా అన్నారు. అంటే పెద్ద పెద్ద సినిమాలు చేసే వాళ్ళైతే అది వాడుకుంటారు. ఎందుకు ఎన్ని సినిమాలు చూడట్లేదండి మనం, ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఈ సినిమాలో వాడుతుంటారు. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? నెక్స్ట్ అయితే ఒక 20 days టైం పడుతుంది. అది ఆల్రెడీ రికార్డింగ్ చేసాం. అది అదే నా పెళ్ళాం బూరెలిన్ సాంగ్. ఓకే, అది రిలీజ్ అవుతుంది. 2 పాడాము, అది 2 పాట ఉంది. అది కూడా రికార్డింగ్ అయింది ఫస్ట్ ఇది రిలీజ్ చేసుకున్నామని 2 ఫోక్స్. ఇంకా మినిమం బడ్జెట్లో పాట అయ్యే ఛాన్స్ లేదా? ఫోక్ సాంగ్స్కే కదా అంత 15,000 అయిపోతుంది. 15 అయిపోతుంది కదా, 10 అవుతుంది, 15 అవుతుంది, ఎంతనే చేసుకోవచ్చు. కాకపోతే మన పాటకు ఒక ఐడియా మనం ఉంటుంది, మనకి ఈ టైప్లో మ్యూజిక్ రావాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది. అది ఒక్కోసారి సింగర్సే తీసుకుంటారు ఎక్కువ డబ్బులు. ఇప్పుడు కొంతమంది సింగర్స్ 20,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000, 2 లక్షలు తీసిన సింగర్స్ కూడా ఉన్నారు. 5,000కి వచ్చే వాళ్ళు కూడా, 5,000కి పాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో మనకైతే మంచి మ్యూజిక్ కావాలని మనం కోరుకున్నాం ఫస్ట్ సాంగ్. సో ఆయన అయితే మంచిగానే ఇచ్చాడు, మనకి ఎట్లా కావాలంటే అట్లా. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. క్లియర్గా ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా మీకు బాగా వినిపిస్తాయి, నీట్గా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? ఏం లేదు సార్, ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏం లేదు. జీవితం ఎటు తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోవడం. మనం అయితే అట్లే వెళ్తున్నాం. ఇప్పుడు మీతో ఒక పరిచయం అంటే అది నేను భగవంతుడు మీతో పరిచయం. ఈ రోజు కూర్చొని మీరు మీ దగ్గర ఇంటర్వ్యూ చేసుకుంటున్నా అంటే మీతో ఏదో రాసి పెట్టింది కాబట్టి నన్ను కలిపాడని నమ్ముతారు. అంతా ఖచ్చితంగా నమ్ముతాను, నాకు జరిగింది కాబట్టి నమ్ముతాను సార్. ఆ ట్రాక్ ఎట్లా వెళ్ళింది, ఒక వ్యక్తిని కలిసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఒక చోట కలిశాడు, ఆ అన్న ఆ రోజు పరిచయం ఈరోజు యూజ్ అయింది అంటే ట్రాక్ వచ్చింది కదా, లైన్ అయితే వస్తుంది. అట్లా ప్రతిదీ నా లైఫ్లో ప్రతిదీ అట్లా జరిగింది. సో నేను అది గట్టిగా నమ్ముతాను. నేను ఎవరైనా నమ్మి తీరాల్సిందే. అదే అండి, నేను కూడా నమ్ముతాను అంత, నేను నమ్ముతాను ఖచ్చితంగా. సో ఈరోజు కూర్చున్నామంటే అది జరుగుతున్నట్టే కదా, లైవ్లో కనిపిస్తుంది కదా. సో అది అంటే మొత్తానికి మీరు శ్మశానంలో పాట రిలీజ్ చేయటమే ఒక మీకు ప్రత్యేక ఆకర్షణ చెప్పాలి. ఈ పాట మొదటి పాటని మీరు అక్కడ పెట్టుకోవటం అనేది. ఇంకా నెక్స్ట్ సాంగ్స్ కూడా చాలామంది ఏమంటారంటే ఇది ఒక అశుభం అంటారు, శ్మశానంలో చేయటం ఏంటి, ఇది ఒక అశుభం, మొదటి పని ఇలా చేస్తున్నాడు ఏంటి ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు అది దేవాలయం అనే సినిమాలో నాస్తికుడు అతను అక్కడికి వెళ్ళి చేసుకుంటాడు, అది వేరు. మీరు ఆస్తికుడు, మీరు కూడా శ్మశానంకే వెళ్ళారు అంటే శ్మశానానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. ఉంది, అదే అంటున్నా. అది నెక్స్ట్ కూడా ఇంకా ప్రతి సాంగ్ అట్లనే ప్లాన్ చేద్దాం. అంటే అక్కడని కాదు, ఇంకో డిఫరెంట్ ప్లాన్. నెక్స్ట్ చేస్తే ఒక బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి వాడికి సాల్వ. దేవుడిని నమ్ముతున్నారు, మరి దెయ్యాన్ని కూడా నమ్ముతారా? నాకు అది నమ్మకం లేదండి. దెయ్యం అంటే నమ్మకం లేదు. శ్మశానంలో దెయ్యాలు ఉండవని ఎప్పుడు అది ఫేస్ అంటే ఏమంటారు మనం. శివుడు నమ్ముతున్నారు కదా, శివుడు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్ముతాను. ఆ దేవుడు ఆ శివుడే. ఇంకా వేరు వేరు పేర్లు ఎన్ని చెప్పినా కూడా నేను ఒక్కడు నమ్మేది శివుడు ఉన్నాడని అంటా. నేను అది ఏ దేవుని మొక్కినా అది శివుడే అనుకుంటా, అది ఎవరైనా సరే, ఏ దేవుడైనా. ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి అట్లా మనకు నా పెరిగిన వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు,
మీరు శివుడు అనుకుంటారు, నేను వెంకటేశ్వర అనుకుంటాను, ఇంకొకళ్ళు అల్లా అనుకుంటారు. ఈ రకరకాలుగా అనుకోవచ్చు. నేను ఏడికి పోయినా మసీద్ కనిపించిన ఓం నమః శివాయ అనుకుంటాం, తిరుపతి వెళ్ళిన ఓం నమః శివాయ అంటే ఆటోమేటిక్గా వర్డ్ వస్తుంది. నేను తప్పు కదా అని నేను అనుకుంటాను. అదే అది మన చర్చిలకు వెళ్తాం, గౌరవిస్తాం, అక్కడికి ఎన్నో సందర్భాలు వెళ్ళినాము, అక్కడ కూడా అదే ఏదైనా ఒకటే అని అనుకుంటాను. ఎవరిష్టం వాళ్ళది కదా. సో నేను అట్లా అనుకుంటాను, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఆ శక్తి నడిపిస్తుంది అనేది నా భావన. మనకు అనిపించట్లేదు కదా అది అంటే అంత పెద్ద పెద్దవి మనకు తెలియదు. ఇప్పుడు ఈ పాటల ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మరి మ్యూజిక్ కూడా మీరే నేర్చుకుని కొంత సాధన చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందేమో కదా. అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఈ ఇప్పుడున్న మనకు చెప్పాను కదా, మీరు ఎంతమంది అన్నట్టు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బంది. ఈ రోజు వరకు కూడా మన లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఇంత టైం పడుతూ వచ్చింది నాకు. సో మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి, కొంత మనకి ఏదో ఒకటి ఉండాలనే ఈ తపన ఇన్ని సంవత్సరాల కాలం మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ అయితే లేదు, కాకపోతే ఇల్లు కట్టుకోగలిగినాము అప్పు లేకోకుండా. సో బాబుని అయితే చదివించుకోగలుగుతున్నాం. సో సరే కానీ అప్పు లేకుండా ఉంటే చాలా ఆనందంగా ఉన్నట్టే. అంతకుమించి ఏం లేదు సార్. అని పొద్దున్నే లేచి అప్పుడే తెల్లారిందా అంటాడు అప్పులప్పారావు. అప్పు డే అంటాడు, డే తెల్లారిందా అంటాడు. అవునవును. సో అట్లాంటి అయితే ప్రాబ్లం లేదు, అప్పు డే అయితే లేదు మనకు, ఫ్రెష్గానే ఉంటుంది. కాకపోతే ఇదే టెన్షన్స్ అంతే, మనం ఇంకేం చేయాలి ఏం చేయాలి అనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మరి నెక్స్ట్ ఏంటి? అప్పుడు శ్మశానంలో అయిపోయింది, అవును. మరి నెక్స్ట్ పాటలో ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎలా ప్లాన్ చేస్తున్నారు? సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సాంగ్ అయితే ఒక బిచ్చగాడి చేత చేద్దామని ఉంది సార్. భిక్షాడి దగ్గరికి వెళ్ళి ఆ భిక్షాడికి ఒక శాల్వ కప్పి మన చేతనంత కొంత ఆర్థిక సాయం చేస్తే అక్కడ ఎక్కడో పడుకుంటాడు పాపం, నైట్ టైంలో ఆ శాల్వ కప్పుకోవడానికి పనిచేస్తుంది. ఆ 1000 రూపాయలు 2 రోజులు తినడానికి పనిచేస్తుంది. కనీసం ఒక 2 రోజులని మనం భోజనం పెట్టామన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. వాడు చలి పెట్టకుండా దుప్పటి కప్పుకోవడానికి ఒక శాల్వ ఇచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది. అతను ఒక సెలబ్రేట్ లాగా అతను ఫీల్ అవుతాడు, నాతో చేయించారనే ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా చేయిద్దామని చెప్పి అదొక కోరిక, అదొకటి. నెక్స్ట్ అమ్మ సాంగ్ అయితే ఖచ్చితంగా అనాథాశ్రమంలో అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేయిస్తాను ఖచ్చితంగా, అనాథాశ్రమంలో. అంటే మీ ప్రతి పాటకి ఇలా ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ని కూడా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పి ఇవన్నీ చేసి ఇవన్నీ కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేస్తేనే బాగుంటుంది. పాటగా ఉంటుంది. ఇది ఈ కాన్సెప్ట్, ఈ పాట రిలీజ్ చేసింది ఇది ఒకటి, అట్లా పెట్టుకు వెళ్ళిపోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి మొత్తానికి మీ జర్నీ. థ్యాంక్ యూ అండి.